హాయ్ అండి, భోగి శుభాకాంక్షలు మీకు అందరికీ కూడా. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలి, పిల్లలతో పెద్దవాళ్లతో సంతోషంగా. ఈరోజు మనం అత్తెసనం ఎలా వండుకోవాలి ఏంటి చూపిస్తాను. చూడండి, పచ్చి పులుసు మనం భోగి మంటలో కాల్చుకొని పచ్చిమిరకాయలు వంకాయలు ఇలా అయితే కాల్చుకుని పచ్చి పులుసు తయారు చేసుకుందాం. సున్నుండలు ఈరోజు సున్నుండ కంపల్సరీ తినాలండి భోగి మంట వేసిన తర్వాత. భోజనం తర్వాత బనానా. రండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. లిటిల్ కిచెన్లోకి ఈ రెండు తయారు చేసేసుకుందాం. తయారు చేసేసుకుందాం. వావ్, చూడండి వేడి వేడి వడలు సున్నుండలో. అద్భుతం, అమోఘం, వెరీ టేస్టీ. ఇలా అయితే తయారు చేసుకోండి భోగి రోజు. పొద్దున్నే కారం స్వీటు. ఓకే, టేస్ట్ ఎలా నచ్చినా? బాగున్నాయమ్మా. హాయ్ అండి, చూడండి ఈ రోజు అయితే భోగి మంట అయితే వేసుకున్నాం కదా. ఈ రోజు అత్తెసరన్నం అయితే వేసుకోవాలండి కంపల్సరీగా. అత్తెసరన్నం రైస్ అయితే పెట్టుకుందాం. ఎలా పెట్టుకోవాలి ఏంటని చూపించేస్తాను. చూడండి, ఒక పావు సోనా మసూర్ బియ్యం అయితే తీసుకోండి. ఇలా చూడండి, పావులో హాఫ్ పెసరపప్పు అయితే తీసుకోండి. నీట్గా 4 సార్లు వాష్ చేయండి. ఇలా నీట్గా అయితే కడుక్కోండి. మనం పెసరపప్పు ఎంత అయితే తీసుకుంటామో డబల్ రైస్ బియ్యం ఇలా అయితే తీసుకోండి. మనం బియ్యం 2 వంతులు తీసుకున్నప్పుడు పెసరపప్పు 1 వంతు తీసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. అత్తెసరన్నం ఇలా అయితే తయారు చేసుకోవాలి. నీట్గా 4 సార్లు అయితే వాష్ చేసాం కదా. ఇప్పుడు చూడండి, 1 స్పూన్ కల్లుప్పు అయితే వేసుకోండి. చూడండి, ఈ రోజుల్లో అయితే మనం 1 వంతు బియ్యానికి 2 వంతులు వాటర్ అయితే పోస్తాము. ఇప్పుడు నేను వెనకటి రోజుల్లో పద్ధతి అయితే చూపిస్తున్నాను. ఇలా వాటర్ అయితే తీసుకోండి. ఎలా కొలత తెలుస్తుంది అని అనుకుంటున్నారా? చూపిస్తానండి. చూడండి, ఇలా మనం బియ్యంలో వాటర్ అయితే పోసుకున్న తర్వాత అయితే ఇలా అయితే పెట్టండి కరెక్ట్గా. చూడండి, మనకి ముడుసుల దగ్గరికి అయితే కరెక్ట్గా వాటర్ రావాలి. ఇలా జస్ట్ ఇంకొద్దిగా అయితే పోసుకుందాం. మనకి పర్ఫెక్ట్గా చక్కగా రైస్ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి, క్లియర్గా ఇలా ముడుసుల దగ్గరికి అయితే వచ్చింది. ఇలాగా మనకి ఎప్పుడు కూడా ఈ ముడుసుల దగ్గరికి వస్తే కరెక్ట్గా బాగా చక్కగా కుక్ అయిపోతుందండి. అసలు చూడాల్సిన పని లేదు. ఒకసారి పొంగు వచ్చిన తర్వాత అయితే స్లో చేసుకోండి, కరెక్ట్గా కుక్ అవుతుంది. మూత అయితే పెట్టేసుకుందాం. ఈరోజు అత్తెసరన్నం కంపల్సరిగా తయారు చేసుకుందాం. స్టవ్ అయితే లీక్ చేసుకుందాం. మనం తయారు చేసుకున్న రైస్ గిన్నె అయితే పెట్టేసుకుందాం. చక్కగా ఇలా పెట్టేసుకోండి. 1 పొంగు వచ్చిన తర్వాత స్లో చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే ఉడకబెట్టేసింది. వావ్, అత్తెసరన్నం అంటే అందరికి ఇష్టమైందండి. ఈరోజు కంపల్సరీ అత్తెసరన్నం అయితే ఇలా అయితే తయారు చేసుకోవాలి. భోగి మంట వేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా అత్తెసరన్నం అయితే తయారు చేసుకోండి. చూడండి, ఇలా 1 పొంగు వచ్చేటప్పుడైతే ఇలా అయితే స్లో చేసుకుని ఇలా అయితే మూత పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్ అయిన తర్వాత చూద్దాం. ఈ మధ్య గ్యాప్లో మనం వంకాయలు అయితే కాల్చుకుందామండి. చక్కగా భోగి మంటలో కాల్చుకుందాం. ఇలా 4 పచ్చిమిర్చి అయితే తీసుకోండి. 2 వంకాయలు అయితే తీసుకోండి. దేనికోసం అని అనుకుంటున్నారా? పచ్చి పులుసు చేసుకుందామండి. పచ్చి పులుసు అంటే వంకాయలు పచ్చిమిర్చి కాల్చుకోవాలి, కనవాయన్ని పచ్చి వేసుకోవాలి, అందుకని పచ్చి పులుసు అంటారు. ఇప్పుడు తయారు చేసుకుందాం. వంకాయలు అయితే కాల్చుకొచ్చేసుకుందాం భోగి మంటలో.
రైస్ అయితే కుక్ అయింది లేని చూసేద్దామండి. పెసరన్నం వావ్ చూడండి ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వావ్ చూడండి వేడి వేడి పెసరన్నం సూపర్. మనం వంకాయలు అయితే భోగి మంటలో పెట్టొచ్చామండి. చూసేద్దాం ఎలా కాలని ఏంటి వంకాయలు పచ్చిమిర్చి చూసేద్దామండి. వెళ్దాం. చూడండి భోగి మంట అయితే చల్లారిపోయింది బాగా. మనం కాయలన్నీ ఎక్కడున్నా ఏంటి నిలుక్కుందాం. బావ్ చూడండి చక్కగా ఎంత బాగా కుక్ అయిందో. ఇలా బౌల్ అయితే తీసుకుని ఇందులోకి అయితే వేసేసుకుందాం. బాగా చల్లగా అయిపోయింది. భోగి మంటలో కాల్చిన పచ్చిమిర్చి అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. వెనకటి రోజుల్లో పద్ధతి ఇది. వావ్ చూడండి చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. అన్నీ కూడా ఇలా వేసేసుకుందాం. వావ్ వంకాయలు చూడండి వావ్ చాలా చక్కగా కుక్ అయినాయండి. చూడండి దీన్ని ముచ్చుకైతే భలే ఉంది. వావ్ అమ్మో ఇంకా కొంచెం వేడిగా ఉన్నాయండి, కాలుతున్నాయి. వావ్ చూడండి ఎలా అయితే బాగా కుక్ అయిపోయినాయో, మెత్తగా జ్యూసీలాగా పొరలు కూడా ఉడిపోతున్నాయి. ఇవన్నీ కూడా ప్లేట్లో పెట్టేసుకుందాం. ఈ ఊది దాచుకుని ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటే ఎంతో మంచిదండి. ఇది ఆవు పేడతో చేసినది కదా, చాలా గోమాతది, చాలా మంచిదండి ఇది. మనం ఇది కూడా తీసుకుందాం. చూడండి తెల్లటి ఊది ఒకటి తీసుకోండి. చూడండి ఒక కవర్ అయితే తీసుకుని ఈ బూదంతా కూడా ఇలా అయితే వేసేసుకుందాం. ఇలా అయితే స్టోర్ చేసేసుకోండి. ప్రతిరోజు కొద్దిగా తీసుకుని మీరు బాక్స్లో ఉన్నా వేసుకోవచ్చు, ఇలా ఉన్నా స్టోర్ చేసుకోవచ్చు. చూడండి వంకాయలు అయితే ఇలా భోగి మంటలో కాల్చుకొని తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు ఇలా వాటర్ అయితే తీసుకోండి ఒక బౌలు. చూడండి ఈ పచ్చిమిర్చి అన్నీ కూడా ఇందులో వేసేసుకోండి. నీట్గా ఇలా అయితే కడిగేసుకోండి, దుమ్ము ధూళి అన్నీ పోతుంది. చూడండి అంతా నీట్గా అయితే పోయింది, కాలింది ఒక్కటే ఉంది మనకి. నెక్స్ట్ వచ్చేసేసి వంకాయలు, మనం కాల్చుకున్న వంకాయలు ఇవి కూడా నీట్గా కడిగేసుకుందాం. ఇవి ఇలా నీట్గా కడిగిన తర్వాత చూడండి మసి అంతా కూడా చూడండి ఇలా ఎప్పుడు కూడా మనం ఈ వంకాయ అయితే ఇలా తీసుకోవాలి కంపల్సరీగా. ఇలా పొరల కింద అయితే వచ్చేస్తుంది. ఇదే వాటర్లో అయితే వేసేసుకోండి అన్నీ కూడా. చూడండి ఎంత చక్కగా అయితే కాలనీయో. భోగి మంటేనండి ఎంతైనా. కొత్తులాగా పర్ఫెక్ట్గా చక్కగా అయితే కాలనీ. చూడండి మొత్తం నీట్గా కూడా ఎంత చక్కగా అయితే వచ్చేసిందో. చూడండి ఇప్పుడైతే మనం పుచ్చు అయితే చూసుకోవాలి ఎక్కడన్నా ఏమన్నా ఉందా అని. వావ్ చాలా చక్కగా ఉందండి వంకాయ అయితే సూపర్. ఇలా ఒక బౌల్ అయితే తీసుకుని ఇందులో అయితే పెట్టేసుకుందాం. చూడండి చక్కగా ఈ ముసుగు కూడా ఇలా కట్ చేసేసుకుందాం కొద్దిగా. చూడండి ఇలా పక్కన అయితే పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇంకొక కాయ. ఇది కూడా నీట్గా ఇలాగే తీసేసుకుందాం. చూడండి పొరల కింద ఎంత చక్కగా అయితే వచ్చేస్తుందో. మనం భోగి పండుగ చేసుకున్నప్పుడు వెనకటి పద్ధతి అండి ఇది. ఇలా అయితే తయారు చేసుకోవాలి. హెల్త్ కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
పెద్దవాళ్ళు వెనకటి రోజుల్లో వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా మా అత్తయ్య గారు కూడా ఇప్పటికీ ఇలాగే తయారు చేస్తారు. చూడండి, ఇలా ముచ్చుకోతే తీసేసుకుందాం. ఇప్పుడు పుచ్చోతే చూసేసుకుందాం. చూడండి, ఇక్కడైతే లైట్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ పాట్ నుంచి ఇక్కడ దాకా ఇలా తీసేయాలి. మొత్తం ఇందులో వేసేద్దాం. పుచ్చుందో లేదో తెలియదు, లైట్గా అయితే కనిపించింది మనకి. ఇదిగో చూడండి ఎంత నీట్గా అయితే ఉందో. ప్రతి కాయ చెక్ చేసుకోవాలండి. ఇలా కాల్చిన తర్వాత స్టార్టింగ్ అయితే మనకి ఏమీ కనిపించదు. ఇలా అయితే మొత్తం పెట్టేసుకుందాం. చూడండి, ఈ వాటర్ అంతా తీసేద్దాం. చూడండి, ఒకే ఒక ఆనియన్స్ అయితే తీసుకోండి, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేద్దాం. చూడండి, మనం కాల్చుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇలా అయితే తీసేసుకోండి. ముచ్చుకలన్నీ కూడా చూడండి, ఈ పచ్చిమిర్చి అన్నీ వేసుకున్న తర్వాత అయితే మనం కల్లుప్పు అయితే వేసుకుందాం. 1 స్పూన్. దీన్ని అయితే మొత్తం మ్యాష్ చేద్దాం. పచ్చిపులుసు అంటే చాలా టేస్టీ అండి. చేతులు మండేవాళ్ళు అయితే బ్లౌజ్లో అయితే వేసుకోండి. చూడండి, ఇలా అయితే మ్యాష్ చేసుకోండి. చూడండి, ఇలా చక్కగా ఇలా అయితే మ్యాష్ అయిపోవాలి కంపల్సరిగా. ఇప్పుడు మనం తయారు చేసుకున్న వంకాయ, ఇప్పుడు దీన్ని కూడా మనం ఇలా మ్యాష్ అయితే చేయాలండి. చూడండి, ఇలా మ్యాష్ చేసేది ఉంటే కనుక ఇలాంటిది పెట్టి ఇలా అయితే మ్యాష్ చేయండి. బాగా పర్ఫెక్ట్గా చక్కగా వచ్చేస్తుంది. మ్యాష్ చేసేది లేకపోతే స్టార్టింగ్ అయితే చూపించాను కదా, అలా అయితే తయారు చేసుకోండి. చూడండి, ఇలా అయితే ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా అయితే మ్యాష్ అయిందో. ఓకే, ఒకసారి ఇలా అనేటప్పటికీ చక్కగా ఇలా అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు వేసుకుందాం. ఇవి కూడా కొంచెం ఇలా మ్యాష్ చేద్దాం. చాలా బాగుంటుందండి. కొంతమంది అయితే ఇలా గట్టిగానే రైస్లోకి వేసేసుకుంటారు. నేనైతే వెనకటి పద్ధతిలో చూపిస్తున్నాను. వావ్, చూడండి, ఇలా అయితే తయారు చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను చింతపండు అయితే ఇలా స్టోర్ చేసుకుంటానండి. ఇలా ఎంత కావాలో మీకు అంత ఇలా అయితే వేసుకోండి. ఇలా ఇంత గట్టిగా స్టోర్ చేస్తేనే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. నేను 1 స్పూన్ అయితే వేసానండి. ఇలా రైస్లో వేసుకుని తింటే ఉంటుందండి. స్మెల్ అయితే చాలా బాగుంది, గమగమలాడుతూ. ఇలా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ రైస్లో వేసేసుకోవచ్చు. ఇలా కూడా మనం చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. వంకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కలిస్తే అదిరిపోతుంది కదండి. ఇలా అయితే తయారు చేసుకోండి. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఒక బెల్లం కుంద అయితే తీసుకొని మనకి టేస్ట్ తగినంత ఇలాంటి పీలర్ అయితే తీసుకోండి. మనకి తగినంత ఇలా అయితే వేసుకుందాం. టేస్ట్ బాగుంటుందండి. కొద్దిగా లైట్గా వేసుకోండి. కనీసం సాంబార్లో కూడా వేస్తారండి. అందుకని అయితే నేను చూపిస్తున్నాను. మీకు లైట్గా స్వీట్ ఇష్టం లేని వాళ్ళు అయితే కుక్ చేయొచ్చు. ఇలా అయితే తయారు చేసుకోండి. తగినంత వాటర్ అయితే వేసుకుందాం. పచ్చి పులుసు అంటే మనకి పులుసు ఏ మాదిరిగా ఉంటుందో అలా తయారు చేసుకుందాం. చూడండి, పచ్చి పులుసు అంటే అన్నీ పచ్చి పచ్చిగా జ్యూసీగా చాలా బాగుంది. చూడండి, ఇంత చిక్కగా ఉందో. మీకు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇలా తయారు చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా అన్నీ చక్కగా కరెక్ట్గా సరిపోయినాయి. చూడండి, కొత్తిమీర ఉంటే కనుక కంపల్సరీ ఇలా అయితే నీట్గా కడిగేసి వేసేసుకోండి. చూడండి, జ్యూసీగా ఎంత చక్కగా ఉందో చూడండి. మీకు కావాలంటే ఇంకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మాకైతే కరెక్ట్గా సరిపోతుంది. నాకు ఇలాగే ఇష్టం అండి, అందుకని అయితే నేను ఇలా చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తినే కొలది తినాలనిపిస్తుంది.
కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి అత్తేసరన్నంలో. సూపర్. చూడండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి కంపల్సరిగా. చూడండి ఫ్రెండ్స్, అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. వావ్, ఈరోజు అత్తేసరన్నంతో శుభ్రంగా లాగిచ్చేద్దాం. సూపర్ టేస్టీ అండి. అత్తేసరన్నంలో కంపల్సరిగా నెయ్యి ఉండాలి. చూడండి, రైస్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బెల్లం కంపల్సరిగా ఇలా అయితే కోరుకోండి. అత్తేసరన్నం కొంచెం పెట్టుకొని నెయ్యి వేసుకుని బెల్లం పొడి కలుపుకొని తింటే ఉంటుందండి సూపర్. వెనకటి రోజుల్లో పద్ధతి అండి ఇది. ఇలా అయితే తినండి. చూడండి, అత్తేసరన్నము రైస్ ఇలా అయితే చాలా బాగుంటుందండి. ఇలా పచ్చిపులుసు వేసేసుకుని నెయ్యి అయితే ఇలా స్టోర్ అయితే చేసుకోండి కంపల్సరీగా. నెయ్యి వేసుకుని తింటే సూపర్ అండి. సున్నుండలు మనకు కావాల్సిన సున్నుండలు అయితే తయారు చేసేసుకున్నాము. ఎన్ని కావాలో అని తినేయచ్చు. చూడండి, ఇవన్నీ కూడా మా తోటకోళ్ళ వాళ్ళు, మా అత్తయ్య గారు, ఇవైతే మా అత్తయ్య గారు సున్నుండలు అండి. చాలా చక్కగా చేస్తారు ఆవిడ లడ్డు అంటే అందరికీ ఫేమస్ అండి. చాలా బాగుంటాయి. చూడండి, మా తోటకోడళ్ళ సున్నుండలు. చూడండి, మా చిన్న తోటకోళ్ళ సున్నుండలు చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. సూపర్ టేస్టీ. చాలా చక్కగా చేస్తారండి. ఇవైతే నేను చూపించాను ఆల్రెడీ. మన సున్నుండలు ఇవి. చూడండి, ఇవన్నీ మన సున్నుండలు. నేనైతే ఇలా తయారు చేశాను. చూడండి, మా పెద్ద తోటకోళ్ళ సున్నుండలు సూపర్ కదండి. కారం కారంగా వడలు, సున్నుండలు సూపర్ ఐటమ్స్ అండి. చూడండి, భోజనం తర్వాత కంపల్సరీగా బనానా అయితే తీసుకోవాలి. ఇలా బనానా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. బనానా హెల్త్ కూడా చాలా మంచిది. కంపల్సరీగా భోజనం తర్వాత అయితే బనానా అయితే తీసుకోవాలి. ఈరోజు భోగి పండుగ. ఇలా ఐటమ్స్ అన్నీ కూడా తయారు చేసుకున్నాము. చూడండి, మా అమ్మాయి అయితే పంపించింది స్నాక్స్. సూపర్ అండి. చాలా చక్కగా మా అమ్మాయి సున్నుండలు కూడా పంపించిందండి. వాళ్ళ తమ్ముడు అయితే వచ్చేస్తున్నాడని మా అమ్మాయి సున్నుండలు. చూడండి, ఆల్రెడీ అయితే టేస్ట్ చూసేసాము. సూపర్. హాయ్ అండి, నమస్తే. భోగి శుభాకాంక్షలు. ఈరోజు మనం పచ్చి పులుసు చూడండి ఎలా అయితే రెడీ చేసుకున్నామో చక్కగా. అత్తేసరన్నం అద్భుతం, సున్నుండలు. చూడండి, మా అబ్బాయి తెచ్చిన అరటిపళ్ళు. హెల్త్కి చాలా మంచిదండి అరటిపండు అయితే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్. బాయ్ అండి.